ఎవరికైనా హృదయ స్పందన ఒకేలా వినిపిస్తుంది. కానీ జగన్ గుండె రెండు రకాలుగా కొట్టుకుంటుంది. మైకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని, తాడపల్లి ప్యాలెస్ లోపల నా సజ్జల, నా సాయిరెడ్డి, నా పెద్దిరెడ్డి, నా ధనుంజయ రెడ్డి, నా ధర్మారెడ్డి, నా జవహర్ రెడ్డి అని కొట్టుకుంటూ ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు మొక్కుబడిగా అప్రధాన్య పదవులు విసిరేసి తన వర్గం వారితో పెత్తనం చెలాయించడమే జగన్ మార్క్ సామాజిక న్యాయం. అభినవ అంబేద్కర్ల ప్రసంగాలు చేసే జగన్ అధికారం మొత్తం తన సామాజిక వర్గం చెప్పు చేతుల్లో ఉండేలా చూసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా సజ్జల కనుసన్నల్లో నడుచుకోవాల్సిందే. ఆఖరికి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు గత ప్రస్తుత కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులెవరికీ నిర్ణయాలు తీసుకోవడానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు. చివరికి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సీఎంఓనే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదవాలి. ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత, తానేటి వనితకు హోంమంత్రి పదవిచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప కానిస్టేబుల్ని బదిలీ చేసే స్వతంత్రత కూడా వారికి ఇవ్వలేదు. మంత్రిగా ఎవరున్నా హోంశాఖపై పెత్తనమంతా సజ్జలదే. విశాఖలో డాక్టర్ సుధాకర్, చీరాలలో కిరణ్ వంటి ఎస్సీ వర్గీయులెందరో పోలీసుల దమనకాండకు బలైన హోంమంత్రులెవరూ కిమ్మనలేదు. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే పదవి తప్ప ఆ శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్ మంత్రి తనయుడే నడిపిస్తారన్నది బహిరంగ రహస్యం. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా సజ్జలకే రిపోర్ట్ చేస్తారు తప్ప ఆ శాఖకు మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు కాదు. వేణుగోపాలకృష్ణ పిఆర్ శాఖ మంత్రిగా మంత్రివర్గ సమావేశ నిర్ణయాల్ని మీడియాకు వివరించేటప్పుడు కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఆయన పక్కనే కూర్చుంటారు. గతంలో 1-2 సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఈ సంప్రదాయం లేదు. అంటే ఆ శాఖలో పెత్తనమంతా కమిషనర్ది, ఆ పైన సజ్జలదే. ఇక ముఖ్యమంత్రి తర్వాత నంబర్ 2గా చలామణి అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దర్పం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఎస్సీ ఎమ్మెల్యేలు పేరుకే అన్నట్లు పరిస్థితి మారింది. అక్కడ పెత్తనమంతా పెద్దిరెడ్డిదే. అభ్యర్థుల్ని నిర్ణయించేది ఆయనే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం 5 ఏళ్లు పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేసినా టికెట్ నిరాకరించారు. ఓ దశలో టికెట్ కోసం పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకునేందుకు ఆదిమూలం సిద్ధపడ్డారనే వార్తలొచ్చాయి. నారాయణ స్వామి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దిరెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఆయన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పూర్తి పెత్తనం పెద్దిరెడ్డిదే కావడంతో ఈ ఎన్నికల్లో నారాయణ స్వామి కుమార్తెకు టికెట్ ఇప్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ 5 ఏళ్లలో అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక సీఎంఓలో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి షాడో సీఎంలా వ్యవహరిస్తుంటారు. మొత్తం యంత్రాంగంతో పాటు మంత్రుల్ని ఆయనే కంట్రోల్ చేస్తుంటారు. ఆర్థిక శాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. పోస్టింగుల దగ్గర నుంచి గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల వరకు ఆయన చెప్తేనే పని జరుగుతుంది. సీఎంను కలవడం సాధ్యం కానందున వైకాపా నేతలు ధనుంజయ రెడ్డినే ప్రసన్నం చేసుకుంటుంటారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జవహర్ రెడ్డిని సీనియారిటీలో ఆయన కంటే ముందున్న అధికారుల్ని పక్కనబెట్టి మరీ సీఎస్ ను చేశారు. అందుకే జవహర్ రెడ్డి ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టి మరీ కృతజ్ఞత చాటుకుంటుంటారు. రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలోనూ జగన్ అదే సామాజిక న్యాయం పాటించారు. సీనియర్లను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించారు. ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే గాని రాజేంద్రనాథ్ రెడ్డిని అక్కడి నుంచి కదిలించలేకపోయారు. ఇక చంద్రబాబు సహా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు రఘురామిరెడ్డిని సిట్ ఇన్ఛార్జిగా నియమించారు. గనుల శాఖ ఎండీగా వెంకటరెడ్డిని నియమించారు. ఆయన అండతో రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాను, గనుల దోపిడీని యథేచ్ఛగా సాగించారు. దేవుడి సేవకు జగన్ సామాజిక వర్గీయులు తప్ప ఎవరూ పనికిరారన్నట్లు వ్యవహరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలను తన సామాజిక వర్గానికి అడ్డాగా మార్చేశారు. తీతిదే చైర్మన్ గా పదవి 2 సార్లు తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి, ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కట్టబెట్టారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డిని డెప్యుటేషన్ పై తెచ్చి తీతిదే ఈవోగా నియమించారు. జగన్ తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ సున్నిత వ్యవహారం అడిగించుకున్నారు.
ప్రభుత్వ సలహాదారుల్లోనూ అత్యధికులు జగన్ సామాజిక వర్గీయులే. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్య కల్లం రెడ్డిని జగన్ అధికారంలోకి రాగానే సలహాదారుగా నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల పాటు సీఎంఓ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. ఎన్నికల కమిషన్ తొలగించేంత వరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డి ఇలా సొంత సామాజిక వర్గీయులనే కీలక పదవుల్లో కూర్చోబెట్టారు. పార్టీలో చూసిన కీలకమైన పదవులన్నీ జగన్ సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఢిల్లీలోనూ వారిదే పెత్తనం. అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. లోక్సభాపక్ష నాయకుడిగా మిథున్ రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతలు లేళ్ల అప్పిరెడ్డికి అప్పగించారు.